ఒకటే చెప్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్కి సంబంధించిన ఇమేజ్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు పూర్తిగా నీలపుమయంగా మారింది. అంటే మీరు చూడొచ్చు అక్కడ డార్క్ కలర్ నుంచి లైట్ వేలోకి వచ్చిన తర్వాత అప్పుడు రెడ్కి వెళ్తే కనుక ప్రమాదం అని చెప్పి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా ఇటు మధ్యస్థంగా అంత తేలికపాటి నుంచి అంటే లైట్ టు మోడరేట్ రైన్ అంటూ ఉంటారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. హైదరాబాద్ బి అలర్ట్. మరికొద్దిసేపటి వరకు కూడా వాతావరణం వాతావరణం అంటే ముసురు వాతావరణం ఇన్ ద సెన్స్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇంకొక 3 గంటల పాటు ఇటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముసురు వాతావరణం అయితే మాత్రం కంటిన్యూ అవబోతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ అలర్ట్ ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బి అలర్ట్ ఇంకొక 3 గంటల పాటు అఫ్కోర్స్ ఇప్పటికే చాలా మందికి ఆఫీసులకు సెలవు ఉంటుంది, కొంతమందికి మరికొంతమందికి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు, డాప్లర్ ఇమేజ్ మీరు చూడడం జరుగుతోంది. ఒకటే చెబుతుంది భారత వాతావరణ శాఖ, ఇంకొక 2-3 గంటలు హైదరాబాద్ బి అలర్ట్. 2-3 గంటలు చాలా జాగ్రత్తగా ఉండే అవసరం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు పూర్తిగా నీలపమయంగా మారిపోయింది ఆ ఇమేజ్ అంతా. అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం కాస్త మారుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారబోతుంది.